విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ 1 నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. కొత్త జోన్తో భారతీయ రైల్వే లోగోలో మార్పులు చేశారు. 17 నక్షత్రాలు ఉన్న పాత లోగో స్థానంలో 18 రైల్వే జోన్లను సూచిస్తూ 18 నక్షత్రాలతో కొత్త లోగోను రైల్వే బోర్డు విడుదల చేసింది. 40 ఏళ్ల ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారం కావడానికి సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీయే కారణమని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. 5 ఏళ్లలో వైసీపీ నేతలు ఏం చేశారో చెప్పాలంటున్నా విశాఖ ఎంపీ శ్రీభరత్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించి జూన్ 1 నుంచి కూడా అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభం కానుంది. అంతేకాదు భారతీయ రైల్వే సంబంధించిన లోగో కూడా మారనుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విశాఖ ఎంపీ శ్రీభరత్ గారు ఉన్నారు. మరింత సమాచారాన్ని తెలుసుకుంది. సార్, ఫస్ట్ మీ కంగ్రాచులేషన్. మీ హయాంలోని కొత్త రైల్వే జోన్కి గజెట్ నోటిఫికేషన్ వచ్చింది. జూన్ 1 నుంచి కూడా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? రైట్ టైం రైట్ ప్లేస్ అండి. ఎందుకంటే 19లో పోటీ చేసి ఓడిపోయాము. ఆ 5 సంవత్సరాల్లో ఈ విషయాలన్నీ అమలు చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అవకాశం ఉండింది. వాళ్ళకి సిన్సియరిటీ లేదు కాబట్టి 5 ఏళ్ళు వాళ్ళు ఏమీ చేయలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పెండింగ్ ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ చేయాలని అని ఒక క్లారిటీతో పనిచేయడము, కేంద్రంలో మన సిన్సియారిటీని చూసి అక్కడ మద్దతు ఇవ్వాలని మోడీ గారు అండ్ వాళ్ళ క్యాబినెట్లో ఇప్పుడు ఈ ప్రత్యేక ఇష్యూ అశ్విని వైష్ణవ్ గారు చాలా బాగా కోఆర్డినేట్ చేసుకుని జోన్ పరిధి ఏంటి అండ్ మనం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ పెట్టబోతున్నాము, ప్రధానంగా వాల్టర్ డివిజన్ని కాపాడాలి అని మేము కోరడము, అది వాళ్ళు క్యాబినెట్లో డిసైడ్ చేసి ఒప్పుకోవడము, ఇవాళ దాన్ని మనం రీనేమ్ చేసి విశాఖపట్నం డివిజన్ పెట్టడం. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. మా ఇదంటే ఉడత సహాయం ఏంటంటే కోఆర్డినేషన్ చేయడము, టైం డిలే అవ్వకుండా ఈ 5 ఏళ్ళలోనే అన్నీ అమలైపోవాలని, ఆ ల్యాండ్ ఇచ్చింది కూడా అక్కడ సర్వే తొందరగా క్లియర్ చేసుకుని అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వాలని. ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఈ చిన్న మేము చేయగలుగుతాము. బట్ బై అండ్ లార్జ్ ఏంటి అంటే 40 సంవత్సరాల నుంచి ఇక్కడ జోన్ రావాలి ఎప్పుడో ఎన్నో గవర్నమెంట్స్ అడిగాయి. కానీ ఈ గవర్నమెంట్లో మేము సాధించగలిగాము అంటే ఇవాళ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో మోడీ గారు ఇద్దరు అనుకోవడం వల్ల జరిగిందని నేను బలంగా నమ్ముతాను. చాలామంది కృషి చేస్తే అవుతుంది. ఫైనల్గా వచ్చి రిబ్బన్ కట్ చేసేవాళ్ళు, కేక్ కట్ చేసేవాళ్ళు ఒకరిద్దరు ఉండొచ్చు. అప్పుడు మనం దానికోసం పనిచేసే వాళ్ళని మర్చిపోకూడదు. గ్రేట్ అచీవ్మెంట్. కానీ వైసీపీ ఆరోపణలు చేస్తుంది, కేకే లైన్ లాంటిది లేదు, బంగారు బాతు లాంటిది పెట్టేది, అది ఒరిస్సాకి వెళ్ళిపోయిందని విమర్శలు చేస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? ఇది నాకు సై సినిమా గుర్తొస్తుందండి. దాంట్లో హీరోయిన్ ఫాదరు ఇది హీరో వాళ్ళ టీము గోల్స్ కొడుతూ ఉంటే అసూయ. సో హీరో టీం ఒక గోల్ కొడితే ఏంటి ఒకదానికే అంటాడు, దాని తర్వాత 2 గోల్స్ కొడితే ఏంటి 2 దానికే అంటాడు. సో ఆ ఏడుపు అనేది వైసీపీలో ఎప్పుడు ఉంటుంది. ఇందాకే మీకు అన్నా 99% వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం ఏడుస్తారు, 1% సాధించలేకపోయారు కదా మీరు అంటాడు. వాళ్ళకి వదిలేస్తే ఇంకా వాళ్ళు చెప్పే దాంట్లో అంతలేదు. ఇప్పుడు క్రెడిట్ చోరీ ఏంటి, మీ టైంలో మీరు ఏం చేశారు ప్రజలు చూస్తున్నారు. ఈ 18 జోన్స్లో బెస్ట్ పర్ఫార్మింగ్ జోన్గా అవ్వాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ 1 నుంచి ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది తాము చేసిన పోరాటమని, అలాగే తన హయాంలోనే ఈ రైల్వే జోన్ రావడం పట్ల సంతోషంగా ఉందని కూడా అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో రామకృష్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.